టియానిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు ఒకసారి చూసుకున్నాం. ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తాం, వాళ్ళని కోటీశ్వరులను చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తారు. దానికి సంబంధించి కొన్ని కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టారు. అందులో కొద్దిమందికి రైస్ మిల్లులు ఇస్తామని చెప్పేసి, కొద్దిమందికి బస్సులకు ఓనర్లు చేసామని చెప్పేసి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిండు. ఇంకో బీసీ వాళ్ళు ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం అని చెప్పేసి ఒక కొత్త ప్రోగ్రామానికి శ్రీకారం చుట్టారు. నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేసిండు. బీసీ మహిళలకు ఉచితంగా కుట్టి మిషన్లు పంపిణీ చేస్తాం. ఇది 119 నియోజకవర్గాలలో ఒక్కొక్క నియోజకవర్గానికి 1000 కుట్టి మిషన్లు ఇస్తాం. 1000 మందిని ఒక్కొక్క నియోజకవర్గంలో 1000 మంది బీసీ మహిళలను ఆర్థికంగా అండగా ఉంటాం. వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా మా యొక్క ప్రణాళిక ఉంటుందని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న ప్రెస్ మీట్ చెప్పిండు. ఇది ఎవరికి ఇస్తారా ప్రోగ్రామ్ అంటే వితంతులు భర్తను కోల్పోయింటారు, వాళ్ళ కుటుంబం మీద వాళ్ళకి భారం పడుతూ ఉంటుంది. కాబట్టి ఇక చిన్న కుటుంబ మిషన్ తోటి ఉపాధి అవకాశం దొరుకుతుంది. ఒంటరి మహిళలు ఉన్నారు, కొద్దిమంది భర్త చనిపోవచ్చు, కొద్దిమంది భర్త వదిలిపెట్టవచ్చు, కొంచెం దివ్యాంగులు ఉంటారు. వీళ్ళందరూ ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం అని చెప్పేసి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అది ఎట్లా చేస్తామనేది ఇప్పటి నుంచి వచ్చే నెల 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు అని చెప్పేసి మాట్లాడుతున్నది. ఒకసారి చూద్దాం. ఇక బీసీ మహిళలకు ఫ్రీగా కుట్టి మిషన్లు పంపిణీ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది ఇంటింటా ఇందిరమ్మ కుట్టి మిషన్ల స్కీమ్ ప్రారంభించేటువంటి పొన్నం ప్రభాకర్ నిన్న బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం కుట్టు వృత్తి ద్వారా స్వయం ఉపాధి పొందేలా ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఇందిరమ్మ కుట్టి మిషన్ల పథకాన్ని ప్రారంభించింది. 100% సబ్సిడీ తోటి ఒక్కొక్క మిషన్ కాస్ట్ 12,000 రూపాయలు ఉంటుంది. ఈ 12,000 రూపాయలు 100% సబ్సిడీ తోటి ఫ్రీగా ఈ మహిళలకు ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది నెల 15 వరకు, వచ్చే నెల 15 వరకు గడువు ఉంటుంది. అన్ని 119 నియోజకవర్గాల్లో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళని మేము సెలెక్ట్ చేస్తాము. దీనికి సంబంధించి 119 నియోజకవర్గాలలో 1.19 లక్షల ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ చేస్తారని చెప్పి చెప్తారు. ఒక్కొక్క మిషన్ విలువ 12,000. లబ్ధిదారికి ఎలాంటి ఆర్థిక భారం లేకుండా 100% సబ్సిడీ తోటి మేము చేస్తామని చెప్పేసి చెప్తాము. మరి ఇది ఏ విధంగా సెలెక్ట్ చేస్తారా అంటే, దీన్ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారా అని చెప్పేసి అంటే, మండల స్థాయిలో ఒక కమిటీ ఉంటుంది. దానికి ఎంపీడీఓ ఉంటాడు. ఒక మున్సిపల్ అయితేనేమో మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి జోనల్ కమిషనర్ కన్వీనర్గా వ్యవహరిస్తారు. ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ ప్రతినిధులు ఉంటారు. కలెక్టర్ నామినేట్ చేసిన వ్యక్తిని డిఆర్డీఓ ప్రతినిధితో కలిసి మొత్తం 7 మంది సభ్యులు ఇందులో ఉంటారు. జిల్లా కలెక్టర్ చైర్మన్గా జిల్లా స్థాయి కమిటీ ఉంటుంది. కలెక్టర్ ఆమోదం పొందిన తర్వాత ఈ జాబితాలో ఉన్నటువంటి బీసీ సహకార సంస్థ ఎండి ఆమోదించిన అనంతరం కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుడతారని చెప్పి చెప్తాం. ఇక చూడాలి, గ్రామీణ ప్రాంతాలలో అయితే మాత్రము ఆ మండల ఎంపీడీఓ పరిధిలో అప్లికేషన్లు పెట్టుకోవాలి. ఒకవేళ సిటీ పర్పస్లో అయితే మాత్రం వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్, జోనల్ కమిషనర్ దగ్గర అప్లికేషన్ పెట్టుకుంటే దీనికి జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉంటాడు. ఇక తర్వాత దీన్ని 7 మంది సభ్యులతో కూడినటువంటి సభ్యులు దీన్ని ఆమోదించిన తర్వాత దానికి సంబంధించిన ప్రాజెక్టు సంతకంతో కుట్టి మిషన్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పి చెప్తాను. ఇది మంచి హర్షించదగ్గ విషయం. మరి వాళ్ళకి ఏమైనా నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయంటే, వాళ్ళు బీసీ నిరుద్యోగ మహిళలై ఉండాలి. 18 నుంచి 55 ఏళ్ళ వయసు వరకు వాళ్ళు ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ కుటుంబ వార్షిక ఆదాయం వచ్చేసి 1,50,000 రూపాయలు ఉండాలి. అదే పట్టణ ప్రాంతంలో అయితే 2 లక్షల వరకు ఆమోదం ఉంటుంది. ఒక్క కుటుంబానికి ఒకటే ఇస్తారు, మరి ఒక్కొక్కరు 2-3 మాత్రం ఇయ్యరు. ఒక్క కుటుంబంలో ఒకటే ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే అర్హులు TGOBMMS వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత కమ్యూనిటీకి సంబంధించిన నిబంధనల మేరకు ప్రాధాన్యత ఉంటుంది. ఎవరెవరి ఏ కులాలు ఉన్నారో వారి ప్రతిపాదికగా ఎన్నుకుంటామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది హర్షించదగ్గ విషయమే. ఎందుకంటే
ఇక్కడ ఇప్పుడు ఆ మహిళలు ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం అని చెప్పేసి మీరు తీసుకున్న శ్రీకారానికి విధానానికి టీఆర్ఎస్ఎం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మహిళలు ఆర్థికంగా బలోపేతంగా ఉన్నప్పుడు మాత్రం ఆ కుటుంబాలు అన్ని విధాల అండగా ఉంటుందని చెప్పేసి మీరు భావిస్తూ ఉన్నారు. 100 పాలు ఎలాంటి అవినీతికి తావు లేకుండా పార్టీలను పక్కన పెట్టి నిజంగా ఊళ్ళలో నిరుపేదలైనటువంటి నిరుద్యోగులైనటువంటి వాళ్ళని ఎన్నుకోవాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి గుర్తు చేస్తాము. మా పార్టీకే ఇస్తామని చెప్పేసి లాబింగులు ఈ చేజింగ్లు ఈ 12,000 రూపాయల దానికి కూడా ఈ లాబింగులు చేజింగులు చేకూరి నిజంగా పేదోనికే ఇవ్వాలని చెప్పేసి ఒకసారి గుర్తు చేస్తాను. ఎందుకంటే ఈ బీసీ పేదోళ్ళ దాంట్లో మీరు తీసుకున్న నిర్ణయం అయితే హర్షించదగ్గదని భావిస్తాను. కాబట్టి ఇది 100 పాలు ఆమోదయోగ్యంగా ఎక్కువ మందికి అనుకూలంగా ఉండాలని చెప్పేసి నిజమైన పేదలకి అందాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి గుర్తు చేస్తాను.